అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. దేశీయ స్టాక్ మార్కెట్ లో బుల్ రన్ కొనసాగుతోంది. మార్కెట్ లో ఇవాళ ఆల్ టైమ్ హైకి చేరాయి. అంతర్జాతీయ మార్కెట్లు సానుకూల సంకేతాలతో దేశీయంగా కొనుగోళ్లు ఊపందుకున్నాయి. దీంతో నిఫ్టీ, సెన్సెక్స్ పరుగులు పెడుతున్నాయి. సెన్సెక్స్ చరిత్రలోనే తొలిసారి 86,000 మార్కును చేరువగా ట్రేడ్ అవుతోంది. మరోవైపు హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు తగ్గాయి. 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ ధర 540 రూపాయలు తగ్గగా కిలో వెండిపై 1150 రూపాయలు తగ్గింది. ఇక దీనికి సంబంధించి మనకు అనాలిసిస్ ఇవ్వడానికి మాతో పాటు జీవి సత్యనారాయణ గారు, స్టాక్ అనలిస్ట్ అందుబాటులో ఉన్నారు. సత్యనారాయణ గారు, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ సత్యనారాయణ గారు. ఈ రోజు స్టాక్స్ లో కూడా ఎప్పుడు లేనట్టుగా అటు 85,900 వద్ద ట్రేడ్ అవుతుంది. సెన్సెక్స్ అండ్ నిఫ్టీ కూడా చూసుకున్నట్లయితే ఎందుకు, దీనికి గల చేంజెస్ ఏంటి అనుకోవచ్చు? ఓకే, పోయిన వారమే మనం ఒకసారి చెప్పడం జరిగింది. 86,055కు టచ్ చేసింది వాళ్ళ, అంటే 86,000 దాటింది. బిఎస్సి సెన్సెక్స్ చరిత్రలోనే ఆల్ టైమ్ హై. ఈ రోజుగా రేపు పేపర్లు, టీవీలు, ఛానల్స్, న్యూస్ అన్ని కూడా ఆల్ టైమ్ హై, న్యూ హై అని అంటారు. యాదృశ్చికంగా 27/11/2025 ఈ రోజు తారీఖు. పోయిన సంవత్సరం కరెక్ట్ గా 27/9/2024లో ఆల్ టైమ్ హైకి పోయింది. అంటే 14 నెలలు, 27/9/2024 ఆల్ టైమ్ హైకి 86,000కి దగ్గరలో టచ్ చేసి మళ్ళీ ఈ రోజు 86,000 దాటింది. 14 నెలల టైం తీసుకుంది. అంటే 27/9/2024 మళ్ళీ 27/11/2025 అంటే 14 నెలల కాలం తర్వాత మళ్ళీ మన మార్కెట్లు ఆల్ టైమ్ హైకి చేరటం జరిగింది. బిఎస్సి అనుకోండి, బ్యాంక్ నిఫ్టీ అనుకోండి, నిఫ్టీ అనుకోండి, బిఎస్సి సెన్సెక్స్, 3 అన్ని సెక్టార్లు ఈ ఎందుకు పెరుగుతాయి? మరి మన దగ్గర ఉన్న షేర్లు, చాలా మందికి ఒక డౌట్ ఏంటిదంటే మన దగ్గర ఉన్న షేర్లు పెరగలేదు, కానీ సెన్సెక్స్ ఆల్ టైమ్ హైకి పోయింది, బ్యాంక్ నిఫ్టీ ఆల్ టైమ్ హైకి పోయింది, నిఫ్టీ ఆల్ టైమ్ హైకి పోయింది. కానీ మన దగ్గర ఉన్న షేర్లు పెరిగినప్పుడు, అంటే మార్కెట్ పెరిగినా మన షేర్లు పెరగట్లేవు, మార్కెట్ తగ్గితే మాత్రం మన షేర్లు ధరలు తగ్గిపోతున్నాయి. ఎందుకు అనుకుంటారు. అయితే జనరల్ గా జరిగేది ఏంటిదంటే ఇప్పుడు 86,000 ఏదైతే టచ్ చేసారో మెయిన్ గా ఏం జరుగుద్ది అంటే ఈ బిఎస్సి సెన్సెక్స్ 30 కంపెనీలు, నిఫ్టీ 50 50 కంపెనీలు, ఈ సెన్సెక్స్ లో ఉన్న 30, నిఫ్టీ 50లో 50గా ఉంటాయి, ఇంకొక 20 ఎక్స్ట్రా ఉంటాయి. అయితే ఇక్కడ ఏం జరుగుద్ది అంటే ప్రతి 6 నెలలకు ఒకసారి బిఎస్సి సెన్సెక్స్ లో, నిఫ్టీలో చేంజ్ చేస్తారు. అంటే వాల్యూ ఉన్నటువంటి స్టాక్స్ నుంచి లేకపోతే అవి డిలీట్ చేస్తారు. అంటే వేరే వీక్ ఉన్నటువంటి షేర్లను డిలీట్ చేస్తారు, లేదు మెర్జ్ అయిపోయిన షేర్లని, డిమెర్జ్ అయినటువంటి షేర్లని డిలీట్ చేస్తారు. ఉదాహరణకు అంతకుముందు హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఉంది, అది మెర్జ్ అయిపోయింది, దాన్ని డిలీట్ చేయడం జరిగింది. అంటే ఒక షేర్ ని చేసి దాని బర్నాగా ఇంకొక షేర్ ని యాడ్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు లేటెస్ట్ గా టాటా మోటార్స్ ఉంది. ఈ టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికల్, కమర్షియల్ వెహికల్ విడిపోయినాయి, డిమెర్జ్ అయినాయి, మళ్ళీ అది తీసేసి ఇంకో దాన్ని యాడ్ చేయటం, ఇలా జరుగుతూ ఉంటుంది. ఈ వాల్యూ ఉన్న స్టాక్స్, గ్రోత్ ఉన్నటువంటి స్టాక్సే సెన్సెక్స్ లో ఉంటాయి అన్నమాట. అవి ఎప్పుడైతే పెరుగుతుందో ఆటోమేటిక్ గా సెన్సెక్స్, నిఫ్టీ పెరగడం జరుగుతుంది. ఉదాహరణకి ఇప్పుడు రిలయన్స్ ఉంది. రిలయన్స్ ఈ మధ్య కాలంలో చాలా న్యూస్ వచ్చింది. ఏది ఏపీ గవర్నమెంట్ టైఅప్ అనుకోండి, లేకపోతే వాళ్ళు వేరే ఎక్స్పోర్ట్ చేయటం అమెరికాకే, ఇవన్నీ జరుగుతున్నాయి. తర్వాత ఇంకొకటి ఏంటిది అంటే ఏవైతే ఈ బిఎస్సి సెన్సెక్స్ లో వాల్యూ షేర్స్, అంటే ఇప్పుడు జిఎస్టీ తగ్గినాక ఆటోమేటిక్ గా ఇన్ఫ్లేషన్ తగ్గడం జరిగింది. జిఎస్టీ తగ్గిన తర్వాత ఇన్ఫ్లేషన్ డిఫ్లేషన్ లోకి పోయింది. ఇన్ఫ్లేషన్ అంటే ద్రవ్యోల్బణం, ధరలు పెరగటం. డిఫ్లేషన్ అంటే మైనస్ లోకి వెళ్ళిపోవటం. చరిత్రలో ఎప్పుడూ జరిగినటువంటి 13-14 ఏళ్ల తర్వాత ఇప్పుడు ఈ ఇన్ఫ్లేషన్ ఏదైతే మైనస్ లోకి వెళ్ళిపోవటం, ఎకానమీ ఏదైతే గ్రోత్ ఉందనటం, ఈ అమెరికా, ఇండియా, ట్రంప్ చర్చలు దగ్గరికి రావటం, ఈ సెకండ్ క్వార్టర్ రిజల్ట్స్ ఏదైతే ఉన్నాయో అవన్నీ బాగా రావటం, మళ్ళీ ఇప్పుడు మనం జనవరికి అనమాట, అంటే రాబోయే రోజుల్లో మన ఎకానమీ బాగుంటుందని, గ్రోత్ బాగుంటుందని, మన షేర్లు ఇంకా వాల్యూ ఉంటుందని చెప్పేసి అది మెయిన్. వీటన్నిటితోటి మెయిన్ ఇంకొక రీజన్ ఏంటిది అంటే ఎఫ్ఐఐలు కంటిన్యూగా అమ్ముతూ వచ్చారు. నిన్న ఒక్కసారి బయింగ్ లోకి వెళ్ళడం జరిగింది. మామూలుగా కాదు, 4,000 చిల్లర కోట్లు అనమాట. అంటే ఎప్పుడూ కూడా వాళ్ళు ఏం చేసేది, సెల్లింగ్ చేసుకుంటూ పోతారు. ఎప్పుడైతే ఎఫ్ఐఐలు సెల్లింగ్ చేస్తూ పోతారో ఆటోమేటిక్ గా మార్కెట్ ఫాలో అవటం జరుగుతుంది. నిన్న ఏం జరిగింది, 4,778.03 కోట్లు ఎఫ్ఐఎల్ బై చేయడం,
ఫండ్స్ 6,247.93 కోట్లు, అంటే సుమారుగా 11,000 కోట్ల రూపాయలు బయింగ్ లోకి వెళ్ళిపోయేటప్పటికి ఒక్కసారిగా మార్కెట్ 1000 పాయింట్లు ప్లస్ లోకి వెళ్ళిపోవటం జరిగింది. ఆల్ టైమ్ హైలోకి వెళ్ళటం జరిగింది, న్యూ హైలోకి వెళ్ళడం జరిగింది. ఇవి జనరల్ గా అనమాట. అంటే ఇవన్నీ కూడా ఏంటిది, చాలా మందికి ఒక అనుమానం, మా దగ్గర ఉన్న షేర్లు పెరగలేదు, సెన్సెక్స్ పెరిగిందంటారు, నిఫ్టీ పెరిగిందంటారు. కాదు, వాల్యూ ఉన్న స్టాక్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఎప్పుడైనా పెరుగుతూనే ఉంటాయి. అవి సంవత్సరంలో ఒక 20% అప్పర్ సర్క్యూట్ కి 2-3 సార్లు వెళ్ళిపోయినా కానీ 40%, 60% రిటర్న్స్ వస్తాయి అనమాట. చాలా మందికి ఏమనిపిస్తుంది అంటే అవే పెద్ద పెద్ద షేర్లు ఉంటాయి. అంటే ఇప్పుడు జనరల్ గా నిఫ్టీలో కానీ బిఎస్సి సెన్సెక్స్ లో కానీ వాల్యూ ఉన్న స్టాక్స్ ఏవైతే ఏ గ్రూప్ స్టాక్స్ ఉన్నాయో అవన్నీ రేట్లు ఎక్కువ ఉంటాయి అనమాట. అందుకని చాలా మందికి ఏమనిపిస్తుంది అంటే అంత రేటు పెట్టి మనం కొనాలన్నా, చిన్న స్టాక్స్ అవి పెరగకపోతాయా, మార్కెట్ ఆల్ టైమ్ హైక్ అయింది కాబట్టి. ఇప్పుడు ఇంకొకటి కూడా జరుగుతుంది, ఎప్పుడైతే మార్కెట్ ఆల్ టైమ్ హైక్ వెళ్ళిందో చిన్న చితక పెన్నీ స్టాక్స్ అన్ని కూడా పెరగటం మొదలు పెడతాయి. ఎవరైతే దాని మీద దృష్టి ఉంచుతారో, పెన్నీ స్టాక్స్ కానీ వాల్యూ లేని స్టాక్స్ కానీ పెరిగి ఉంటే వాళ్ళు ఎగ్జిట్ అవ్వటం ఉత్తమం. ఎందుకు అంటే మార్కెట్ ఆల్ టైమ్ హైకి వెళ్ళినప్పుడు అన్ని షేర్లు పెరిగినప్పుడు ఆటోమేటిక్ గా మన షేర్లు మన దగ్గర ఉన్నాయి, మంచి చెడ్డ అన్ని పెరిగినప్పుడు చెడ్డ ఏవైతే పెరిగినాయో అవి ఏం చేయాలి, ఎగ్జిట్ అయిపోవాలి. ఇక మనం ఇప్పుడు అప్రమత్తంగా ఉండాలి. ఎందుకు అంటే ఇవాళ గురువారము మంత్లీ ఎక్స్పైరీ ఏది, బిఎస్సి సెన్సెక్స్. ఈ మంత్లీ ఎక్స్పైరీ ఏదైతే ఉందో ఎఫ్ఐఐలు ఏదైతే అమ్మిండ్రో షార్ట్ కవరింగ్ జరిగిందంటారు. దీన్ని ఎప్పుడైతే ఆల్ టైమ్ హైక్ పోయిందో, అంతకుముందు ఏదైతే మైనస్ లోంచి ఒక్కసారి బౌన్స్ బ్యాక్ అయిందో దీన్ని షార్ట్ కవరింగ్ అంటారు. మళ్ళీ రేపటి నుండి మళ్ళీ ఏదైతే బిఎస్సి సెన్సెక్స్ ఉందో అది డిసెంబర్ మంత్ ఫ్యూచర్స్ ఓపెనింగ్ డే ఉంటుంది రేపు. అయితే నిన్ననే డిసెంబర్ మంత్ నిఫ్టీ ఎన్ఎస్సి ఏదైతే ఉందో నిఫ్టీ అది కూడా ఎక్స్పైరీ డిసెంబర్ ఫీచర్స్ స్టార్ట్ అవడం జరిగింది. అంటే రేపొద్దున ఏం జరుగుతుంది, వీలైతే ప్రాఫిట్ బుకింగ్ అన్నా జరగవచ్చు. రెండోది రేపు శుక్రవారం, వీకెండ్, ఫ్రైడే మళ్ళీ ఇప్పుడు ఆల్ టైమ్ హైక్ పోయింది కాబట్టి ఈ చిన్న ఇన్వెస్టర్లు అందరూ కూడా ఎక్కడ జరుగుద్ది అంటే సేమ్ మన అక్టోబర్ 20వ తారీఖు గోల్డ్ సిల్వర్ ఎట్లయితే ఆల్ టైమ్ హైక్ పీక్ పోయిందో అప్పటిదాకా ఈ గోల్డ్ సిల్వర్ కొనని వాళ్ళు కూడా ఇంకా పెరిగిపోతుందేమో అని ఎగబడి రోడ్ల మీద ఆ షాపుల ముందు క్యూలు కట్టి కొనుక్కున్నట్లయితే జరిగిందో మన మార్కెట్ లో కూడా ఇప్పటిదాకా మెదలకుండా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఇంకా ఎంత పెరిగిపోతుందో ఏమో, ఎప్పుడు మేము అంతే అనుకుంటున్నాము, ఇక షేర్లు ఇక మనకు దొరకవేమో అన్నంత తీరిగా మళ్ళీ వీళ్ళందరూ మామూలు వాళ్ళు ఎంటర్ అవుతారు. ఈ మ్యూచువల్ ఫండ్స్ అనుకోండి, ఎఫ్ఐలు అనుకోండి, ఏదైతే కంపెనీ వాళ్ళు అనుకోండి, ప్రమోటర్స్ అనుకోండి, వాళ్ళందరూ ఈ హైలో వాళ్ళకి మన వాళ్ళకి అంటగడతారు, అంటే చిన్న ఇన్వెస్టర్లకు. అందుకని చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎప్పుడైతే ఆల్ టైమ్ హైక్ పోయిందో 14 నెలల కాలం తర్వాత మళ్ళీ ఆల్ టైమ్ హైక్ పోయింది. ఈ 14 నెలల కాలంలో ఎవరైతే డౌన్ అయినప్పుడు వాల్యూ ఉన్న స్టాక్స్ కొనుక్కున్నారో నా ఉద్దేశ ప్రకారం మంచి ప్రాఫిట్ వస్తే ఎగ్జిట్ అవడమే ఉత్తమం అని నేను చెప్పగలుగుతా. ఎందుకోసం అంటే ఎప్పుడైనా కానీ బాగా హైక్ పోయినప్పుడు ఆటోమేటిక్ గా ప్రాఫిట్ బుకింగ్ అనేది జరుగుతుంది. ప్రాఫిట్ బుకింగ్ అంటే బాగా పెరిగిన తర్వాత అమ్మేస్తాయి అన్నట్టు, అమ్మేసి ఆ ప్రాఫిట్ ని బుక్ చేసుకుంటాయి. ఇకపోతే మనం గోల్డ్ సిల్వర్ విషయానికి వస్తే ఈ గోల్డ్ సిల్వర్ విషయంలో ఏం జరిగింది అనేది చూద్దాము. ఈ గోల్డ్ సిల్వర్ ఎల్డరాడో గోల్డ్ ఉందన్నమాట. అక్కడ ఖనిజ నిల్వలు ఉంటాయి, మైన్స్. ఈ ఖనిజాలు ఏదైతే అంటే గోల్డ్ మైన్స్ లోంచి ఆ మైన్స్ లో నిల్వలు పెరిగాయి అనేది ఒక నివేదిక రావడం జరిగింది రాత్రి. అంటే 5% ప్రొడక్షన్ పెరిగింది అనేది ఎల్డరాడో గోల్డ్ వాళ్ళు అనౌన్స్ చేయడం జరిగింది. ఈ ఎల్డరాడో గోల్డ్ ఏదైతే ఉందో దాని నిల్వలు ఎప్పుడైతే డేటా అనౌన్స్ చేయడం జరిగిందో ఆ డేటా ఏదైతే ఉందో పోయిన సంవత్సరం కంటే ఒక 5% పెరిగింది అనేది వాళ్ళు చేయడం ద్వారా ఈ అంటే వాంకోవర్ అన్నమాట. అది వాంకోవర్ కు చెందినటువంటి ఈ గోల్డ్ మైన్స్ ఏదైతే ప్రొడక్షన్ చేసేటటువంటి ఉందో అది ఇప్పుడు భర్తీ అవుతుంది. అంటే అంతకుముందు ఏదైతే మైనస్ అనుకున్నారో అదంతా భర్తీ అయిపోయింది. ఇది అంతకుముందు 6,14,000 ఔన్సులు ఉంటే ఇప్పుడు 7,13,000 వరకు ఈ మైన్స్ నిల్వలు పెరిగినాయి అనేది న్యూస్ అన్నమాట. దాంతో మన గోల్డ్ సిల్వర్ పడటం జరిగింది. ఈ రిజర్వ్ అంటే వాళ్ళ లెక్కల ప్రకారంగా మైన్స్ లో ఎప్పుడైతే గోల్డ్ నిల్వలు పెరిగినాయో ఆటోమేటిక్ గా గోల్డ్ ఫాల్ అవటం జరుగుతుంది. సింపుల్ అన్నమాట. ఎప్పుడైనా ఏం లేదు, డిమాండ్, సప్లై, యూసేజ్, ప్రొడక్షనే. అంటే ఇప్పుడు మీరు అన్నట్టు
ఒక 600 చిల్లర ఇప్పుడు మనం మాట్లాడే టైంకి 600 చిల్లర గోల్డ్ పడటం జరిగింది. సిల్వర్ కూడా వచ్చి 1100 దాకా మైనస్ లోకి వెళ్ళడం జరిగింది నిన్నటి ధరల మీద. మార్కెట్ లో ఏవైతే ఉన్నాయో మనం గమనించాల్సింది ఏంటిది అంటే ఇదే అన్నమాట. అంటే ఏదో ఒక న్యూస్ తోటి వడ్డీ రేట్లు తగ్గిస్తారు అనేది ఒక న్యూస్ ఉంటది. దాంతో గోల్డ్ సిల్వర్ పెరుగుతుంది. గోల్డ్ మైన్స్ లో ప్రొడక్షన్ పెరిగింది, అంతకు ముందు కంటే ఇన్వెంటరీస్ నిల్వలు పెరుగుతున్నాయి అనగానే మళ్ళీ గోల్డ్ సిల్వర్ ఫాలో అవటం మొదలు పెడుతుంది. ఇప్పుడు 1,29,616 లైవ్ ఉంది. గోల్డ్ ఏది 999 ప్యూరిటీ 24 క్యారెట్స్ 1,65,755 సిల్వర్ నడుస్తుంది. ఇదంతా కూడా విత్ జిఎస్టీ విత్ ట్యాక్స్ తోటి అనమాట. అయితే మార్కెట్ లో దొరికే గోల్డ్ అదే మనం 916 KDM అంటాం. మనం మైనస్ చేసుకోవాలి. 999 ఏదైతే ఉందో డివైడెడ్ బై 1000 ఇంటూ 916 చేస్తే గోల్డ్ ఆర్నమెంట్స్ ధరలు మనకి తెలవటం జరుగుతుంది. ఇది జనరల్ గా అనమాట. చెప్పండి. ఓకే, అంటే సత్యనారాయణ గారు ఇంకొకటి, ఇప్పుడున్న లెవెల్స్ లో ఎంట్రీ సేఫేనా లేదంటే కరెక్షన్స్ కోసం వెయిట్ చేయాలని ఇందాక మీరు అన్నారు కదా ప్రాఫిట్ బుకింగ్స్ గురించి. సో ఒకవేళ ఆల్రెడీ ప్రాఫిట్స్ లో ఉన్న వాళ్ళు ప్రాఫిట్ బుకింగ్ చేస్తే బెస్టా లేదంటే హోల్డ్ చేయాలా? ఓకే, ప్రాఫిట్ బుకింగ్ చేసుకోవటం ఉత్తమం. ఎప్పుడైనా కానీ 100 రూపాయలు మనం కొనుక్కుంటే 200 అయిందనుకోండి, 50% కనుక అమ్మేస్తే మన అసలు పైసలు వస్తాయి, ప్రిన్సిపల్ పైసలు వస్తాయి. ఎగ్జిట్ అయిపోవాలి. మళ్ళీ ఎప్పుడు మార్కెట్ తగ్గుద్ది, ఇది ఎన్నో రోజులు ఉండదు. ప్రాఫిట్ బుకింగ్ ఎప్పుడైతే జరుగుతాయో మళ్ళీ అవే షేర్లు మళ్ళీ అవే తక్కువలో దొరుకుతాయి. అప్పుడు ఎంటర్ కావాలి. జనరల్ గా అసలు ఎప్పుడైనా కానీ అందరు కూడా ఏంటంటే మిగతా మార్కెట్ కి మన ఏ మార్కెట్ అయినా సరే ధరలు తక్కువైనప్పుడు కొనుక్కోవాలి, ధరలు పెరిగినప్పుడు అమ్మాలి. కానీ 100లో 90 మంది ఏం చేస్తారు అంటే ధరలు పెరిగినాక కొంటారు. అబ్బా ఇక పెరిగిపోయింది ఇంకా పెరుగుతుందని కొంటారు. అక్కడి నుంచి పట్టం మొదలు పెడుతుంది. అసలు ఎప్పుడైనా కానీ బిజినెస్ అంటే ఏంటిది? తక్కువలో కొనుక్కొని ఎక్కువలో అమ్మేదాన్ని బిజినెస్ అంటారు. తక్కువలో కొనుక్కునేది ఎప్పుడు వస్తుంది? మార్కెట్ పడ్డప్పుడు తక్కువలో దొరుకుతుంది. మార్కెట్ పడ్డప్పుడు తక్కువలో దొరికినప్పుడు వాల్యూ ఉన్న స్టాక్స్ కనుక మనం కొనుక్కొని ఉన్నట్టయితే ఇప్పుడు మార్కెట్ ఆల్ టైమ్ హైలోకి వెళ్ళినప్పుడు వాళ్ళకి ప్రాఫిట్ లో ఉన్నప్పుడు ప్రాఫిట్ బుకింగ్ చేసుకోవడం అనేది ఉత్తమం. నా ప్రకారం నేను చెప్పేది 100లో 100% ఏంటిదంటే మీకు 100% వచ్చింది లాభం, ఒక 50% కనుక తీసేస్తే మన అసలు పైసలు ప్రిన్సిపల్ పైసలు వచ్చేస్తాయి. ఇక తర్వాత ఒకవేళ మార్కెట్ సపోజ్ మనం అప్పు చేసినవి అనుకోండి, అంటే అమ్మేసిన తర్వాత ఇంకా పెరిగింది అనుకోండి, ఉదాహరణకి పెరిగితే మన దగ్గర ఉన్నాయి ఉంటాయి కదా, అవి పెరుగుతాయి. ఒకవేళ తగ్గింది అనుకోండి, మన పైసలు ఏం లేవు కదా, మనం అసలు పైసలు తీసుకున్నాం కదా, మనకు పోయే నష్టం ఏం లేదు కదా. అంటే ఏం జరుగుద్ది? మన పైసలు పోవు. అంటే తగ్గింది అనుకోండి, మన పైసలు ఏం లేవు. పెరిగింది అనుకోండి, ఉన్న షేర్లకి ఏదైతే ఉందో అది ఇంకా పెరుగుతుంది. అప్పుడు వడ్డీ కూడా తీసేయండి, అంటే వడ్డీ మందం కూడా తీసేయండి. ఇంకా పెరిగింది, వడ్డీ మందం తీసేసిన అసలు మందం తీసేయండి. ఇక మర్చిపోండి. మన వాళ్ళకి, మనవరాళ్ళకి, పిల్లలకి, కొడుకులకి, కోడలకి, బిడ్డలకి, అల్లుళ్ళకి ఇచ్చేయండి. అంతే తప్ప ఆ షేర్లని మనము ఇలా చేయకూడదు. ఎందుకంటే అది ఇప్పుడు సముద్రం పక్కన అంటే పౌర్ణమి అమావాస్యకి ఆడిపోట్లు ఎట్లయితే వస్తాయో మన షేర్ మార్కెట్ లో కూడా ఇట్లాంటివి జరుగుతూనే ఉంటాయి. మార్కెట్ ఎప్పుడైతే బాగా పీక్ వెళ్ళిందో ఎవరైతే ప్రాఫిట్ లో ఉన్నారో సింపుల్ గా ప్రాఫిట్ బుక్ చేసుకోవడం ఉత్తమం. ఇంకా ఏదైనా డౌట్స్ ఉన్నాయంటే వాళ్ళు ఎక్స్పీరియన్సే. ఎందుకు అంటున్నానంటే వాళ్ళు అమ్మలేదనుకోండి, తర్వాత తగ్గిపోవడం మొదలు పెట్టిన తర్వాత ఇక తగ్గుతూనే ఉంటది. మళ్ళీ ఎక్కడో ఒక దగ్గర బాటంకి వచ్చినాక మళ్ళీ సపోర్ట్ తీసుకోవటం, మళ్ళీ పెరగటం, మళ్ళీ మొదలైతాయి. ఇప్పుడు చాలా అడ్వాన్స్ అయిపోయింది. అన్ని సాఫ్ట్వేర్లు వచ్చేసినాయి. ఆల్గో సాఫ్ట్వేర్లు వచ్చినాయి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్ వచ్చినాయి, స్కానర్లు వచ్చినాయి, స్క్రీనర్లు వచ్చినాయి. ఏవైతే ఆల్గో సాఫ్ట్వేర్లు ఇవన్నీ వచ్చిన తర్వాత మనుషుల ప్రమేయం లేకుండానే సిస్టమ్ చేస్తూ పోతుంది. కాబట్టి మన వాళ్ళు ఎవరైతే ప్రాఫిట్ లో ఉంటారో మనం అంతా మాన్యువల్ వాళ్ళం. అంటే ధరను చూసుకుంటూ కొనుక్కోవటం, ధరను చూసుకుంటూ అమ్మటం, ధర పెరిగిందని దాన్ని అబ్జర్వ్ చేయడం జరుగుతుంది. కానీ సిస్టమ్ అట్లా ఉండదు. పెరుగుతూనే ఉంటది. పట్టం మొదలు పెట్టిందో ఇక పడుతూనే ఉంటది, జలపాతమే ఇక. ఓకే, రైట్ అండి. థ్యాంక్ యూ అండి సత్యనారాయణ గారు. గుమగుమల వంటలే వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.